మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 9న పుష్య అమావాస్య రాబోతోంది. దీనికి మౌని అమావాస్య అని, చోళంగి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక శుక్ర అమావాస్యగా మారింది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య. మరి ఎంతో విశిష్టత కలిగిన ఈ మౌని అమావాస్య రోజున గ్యాస్ పొయ్యి కింద వీటిని పెట్టి చూడండి, మీ జాతకమే మారిపోతుంది. ఎంతటి దరిద్రమైనా సరే తొలగిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మీ జీవితం మంచి బాటలో నడవడానికి ఇది ఎంతో మంచి పరిహారం. మరి ఈ మౌని అమావాస్య రోజున స్టవ్ కింద ఏమి పెట్టాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానమును నిద్రలేపే చర్యగా భావిస్తూ ఉంటారు. గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగా నది ముఖ్యమైన నదిగా మారింది. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతం చేపడుతూ ఉంటారు. చంద్రదేవుడు లేదా చందమామ మన మనసులను నియంత్రించే గ్రహమని నమ్ముతూ ఉంటారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌన వ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. పితృపూజ చేయడానికి మౌని అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు. ఈరోజు కొంత డబ్బును మీరు పేదలు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం, బట్టలు ఇవ్వవచ్చు. జంతువులకు ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకు ఆ రోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య నాడు శనీశ్వరుని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ మౌని అమావాస్య రోజున వంటగదిలో స్టవ్ క్రింద ఏమి పెట్టాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పరిహారం చేయడానికి ఒక రాగి ప్లేటు కావాలి, స్టీల్ ప్లేట్ కూడా కావాలి మరియు నల్ల నువ్వులు, వాటితో పాటు పసుపు, కుంకుమ, ₹1 కాయిన్. ఈ వస్తువులన్నీ కూడా ముందుగా రాగి ప్లేట్లో పెట్టుకోవాలి. అంటే ముందుగా రాగి ప్లేట్ను శుభ్రంగా కడిగి ఆ ప్లేట్కు బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లేట్లో 1 స్పూన్ నల్ల నువ్వులను కూడా వేయాలి. దానిపై పసుపు, కుంకుమ వేసి వాటిపై ₹1 కాయిన్ పెట్టాలి. ఈ విధంగా సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వంటగదిని, స్టవ్ను శుభ్రం చేసుకోవాలి. స్టవ్ చుట్టూ కూడా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా అస్సలు వంటగదిలోనే ఎందుకు చేయాలి అని మీకు సందేహము, అనుమానము రావచ్చు. ఇలా వంటగదిలోనే ఎందుకు చెయ్యాలి అంటే మనం వంటగదిలో చేసే పనుల వల్లే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. పూజ గదిని ఎంత పవిత్రంగా భావిస్తామో అంతే పవిత్రంగా వంటగదిని కూడా చూస్తాము. వంటగదిలో వాడే ప్రతి వస్తువుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ లక్ష్మీదేవిని ప్రసన్నురాలను చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఎక్కువగా వంటగదిలోని వస్తువులనే వాడుతూ ఉంటాము. మనం వంటగదిని ఎంత పవిత్రంగా ఉంచితే మన ఇంటిని లక్ష్మీదేవి అంతలా అనుగ్రహిస్తుంది. అలా కాకుండా చిందరవందరగా వంటగదిని ఉంచితే అలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వంటగదిలో పనికిరాని సామాన్లను, చీపుర్లను అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే మనం వంట చేసే ప్రదేశం ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము. వంటగదిలో వంటకు సంబంధించిన వస్తువులు, సామాన్లు మాత్రమే ఉంచుకోవాలి. అవి కూడా వారం వారం శుభ్రం చేసుకోవాలి. అలాగే రాత్రిపూట తిన్న తర్వాత పాత్రలను వీలైనంత వరకు కడిగేయండి. అలాగే అన్నం గిన్నెను అస్సలు కడగకూడదు. పితృదేవతలు రాత్రి సమయంలో ఇంటికి వస్తారు కాబట్టి వారి కోసం ఒక ముద్దను ఉంచి మరుసటి రోజు ఆ అన్నాన్ని కుక్కలకు, కాకులకు, మూగ జీవాలకు పెట్టండి.
ఇలా చేస్తే పితృదేవతలు ఆశీర్వదిస్తారు. వంటగదిని, వంట చేసే స్టవ్ను ఎంత శుభ్రంగా ఉంచుతామో మన ఆరోగ్యం కూడా అంతలాగా బాగుంటుంది. లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. మీ కుటుంబానికి సకల శుభాలను కలిగేలాగా దీవిస్తుంది. అందుకే మనం ఈ పరిహారాన్ని వంటగదిలో చేస్తూ ఉన్నాము. ఇక స్టవ్ మీద, స్టవ్ చుట్టూ ముగ్గులు వేశాక ఆ రాగి ప్లేట్ను స్టవ్ క్రింద పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మనం ఈ పరిహారంలో నల్ల నువ్వులను వాడాం కాబట్టి శనిదేవుడి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. శనిదేవుడికి నల్ల నువ్వులు అంటే ఎంతో ఇష్టం. ఈ శని అమావాస్య రోజున మీరు గనుక ఇలా చేసే ముందు శనిదేవుడికి నువ్వులతో అభిషేకం చేసి చూడండి. మీకు తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఏలినాటి శని ప్రభావం చేత బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ మౌని అమావాస్య రోజు శనిదేవుడికి నువ్వులను అర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఇలా చేయటం వల్ల శని బాధలు తప్పకుండా పోతాయి. అలాగే మౌని అమావాస్య రోజు రాత్రికి స్టవ్ క్రింద వీటిని పెట్టి ఇంటిలో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టండి. ఎవరి ఇంట్లో అయితే అధిక సమస్యలు ఉన్నాయో, మానసిక ప్రశాంతత లేక బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ మౌని అమావాస్య రోజున స్టవ్ క్రింద వీటిని పెట్టి చూడండి. తప్పనిసరిగా మీరు పడే బాధల నుండి విముక్తి పొందుతారు. ఇక ఆ ప్లేట్లో పెట్టిన వస్తువులు ఏమి చేయాలి అంటే, మరుసటి రోజు నల్ల నువ్వులను రావి చెట్టు మొదట్లో వేయాలి. ఇలా వేసి రావి చెట్టు చుట్టూ తిరుగుతూ నీళ్లు పోయాలి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రావి చెట్టు దగ్గర పూజ చేస్తే వారికి ఎటువంటి దోషాలు ఉన్నా, శనికి సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇందులో వేసిన 1 రూపీ కాయిన్ ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. మౌని అమావాస్య రోజు దాన ధర్మాలు చేయటం వల్ల లక్ష్మీదేవితో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా చేసిన తర్వాత ఆ రాగి ప్లేట్ను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే మీకు ఉన్న జాతక సమస్యలు, ఇంటికి ఉన్న వాస్తు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వం మన పెద్దలు కూడా ఈ అమావాస్య వచ్చినప్పుడు ఈ విధంగానే చేసేవారట. కానీ ఆ రోజుల్లో కర్ర పొయ్యిలు మాత్రమే ఉండేవి కాబట్టి ఆ పొయ్యి వెనుక పెట్టుకునేవారు. ఈ పరిహారం మన పూర్వీకుల నుండి ఇంకా కొనసాగుతుంది. జీవితాన్ని మార్చుకోవాలని పట్టుదల ఉన్న తప్పనిసరిగా మౌని అమావాస్య రోజు ఈ విధంగా చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ రోజున వీలైన వారు నదీ స్నానం ఆచరించి మీ పాపాలను, దోషాలను తొలగించుకోండి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మర్చిపోకుండా ఈ మౌని అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అష్టైశ్వర్యాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు, పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో ఉంది. ఇక ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.